అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను నవోదయ హై స్కూల్‌లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఎన్టీఆర్ జిల్లాలోనే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 600కి 598 మార్క్స్ వచ్చాయి. ఇదంతా మా స్కూల్ ప్రోత్సాహం వల్లే. మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. నేను ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోలేదు. నాతో నేనే పోటీ పడ్డాను. అది నేనెప్పుడూ పాటిస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా ప్రౌడ్‌గా ఉంది కూడా. మా పేరెంట్స్ కూడా చాలా ఇన్‌స్పైర్ చేశారు నన్ను. టీచర్స్ ఇచ్చిన వర్క్ బట్టి నేను టైమ్ టేబుల్ వేసుకొని అలా వర్క్ చేసుకొని ఉండేదాన్ని. ఎర్లీ మార్నింగ్ నేను 5కి లెగిసి నాకు ఏ సబ్జెక్ట్స్ అయితే నేను వీక్‌గా ఉన్నానో ఆ సబ్జెక్ట్స్‌ని నేను బాగా చదివేదాన్ని. దానివల్ల నాకు చాలా మార్క్స్ గెయిన్ అయ్యాను నేను. మా ఇంట్లో కూడా టీవీ ఉండదు. అలాగే మనం మొబైల్‌ని ఎక్కువగా చూడకూడదు. నేను లాస్ట్ 3 మంత్స్ మొబైల్ చూడడం మానేశాను ఎగ్జామ్స్ వల్ల. దానివల్ల చాలా మార్క్స్ నాకొచ్చాయి. అలాగే పిల్లలు కూడా మొబైల్స్‌కి చాలా దూరంగా ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళని చాలా పట్టించుకోవాలి. నవోదయలో ఉన్న టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఇన్ని మార్కులు సాధించడానికి కారణం మా గురువులతో పాటుగా మా అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా ఉంది. నవోదయ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నవోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ స్కూల్లో మా పాప 5వ తరగతి నుంచి 10వ తరగతి చదివి ఉన్నది. ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దానికి కారణం ఇక్కడ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలతో చాలా మమేకంగా ఉండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఫ్రెండ్లీ మూమెంట్తో వాళ్ళకి చదువు మోటివేషన్ ఇచ్చి ఉన్నారు. దాని మీద మా పాప ఇన్ని మార్కులు సాధించడానికి బాగా సహకరించింది. అలాగే తల్లిదండ్రులుగా మేము కూడా సపోర్ట్ చేసి టయానికి ఏం అవసరం అన్నీ పాపకి సమకూర్చాం. అలాగే పాప చదువు గురించి ఇబ్బంది అవుద్దని టీవీకి అట్రాక్ట్ అవుతారని ఇంట్లో టీవీ కూడా లేకుండా చూసాం. అలాగే ఎప్పుడైనా సెల్ ఫోన్ ఇచ్చినా ఏదైనా డౌట్లు గూగుల్లో ఏదైనా సబ్జెక్టులో డౌట్లు ఉంటే ఆ డౌట్లు చూడడానికి ఒక గంట సెల్ ఫోన్ ఇస్తే అందులో డౌట్లు క్లారిఫై చేసి మళ్ళీ సెల్ ఫోన్కి దూరంగా ఉండేది. అలాగే ఎగ్జామ్స్ 3 నెలలు ముందుగా ఆ సెల్ ఫోన్ జోలికి వెళ్ళలేదు. అలాగా పట్టుదలతో చదివి రోజు రాత్రి 11 గంటల వరకు చదివేది. అలా ఉదయాన్నే 4 గంటలు లేచి చదివి ఈరోజు ఈ ర్యాంక్ రావడానికి బాగా చదివింది. అలా స్కూల్ యాజమాన్యం కూడా బాగా సహకరించి మా పాపకి మంచి విద్యను అందించి ఈ ర్యాంక్ సాధించడానికి కారకులై ఉన్నారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.